ఫార్ములా ఈ కార్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. నేటి నుంచి ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురిని ఈడీ విచారణ చేపట్టనుంది. ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారించనుంది. రేపు అరవింద్ కుమార్ను, ఈ నెల 7న కేటీఆర్ను విచారించబోతోంది. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టబోతోంది. అలాగే ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా సంబంధించిన ఆధారాలను సేకరించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి ఈడీ అధికారులు వేగవంతం పెంచారు. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇప్పటికీ ఏసీబీ అధికారులు కూడా కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ నమోదు చేసి ఇందులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లు అయితే చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేశారు. ఈ రోజు ఏదైతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి అయితే విచారించనున్నారు. రేపు అరవింద్ కుమార్ ను విచారించనున్నారు. అలాగే ఈ నెల 7న కేటీఆర్ అయితే విచారించనున్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై ఈ రోజు విచారణ అయితే జరగనుంది. ఫేమా చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారిస్తారు. ముఖ్యంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా విదేశీ సంస్థకి ఏదైతే అమౌంట్ అంటే 56 కోట్లు కరెన్సీ కన్వర్ట్ చేసి మరి పంపించడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం పడింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై విచారించేందుకు ఈడీ అధికారులు అయితే రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారిస్తారు. మరికొద్దిసేపట్లో కూడా బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే ఈడీ విచారణ అయితే ప్రారంభమవుతుందో అసలు దీంట్లోని బిఎల్ఎన్ రెడ్డిని ఏ క్వశ్చన్ అడుగుతారో కూడా ప్రస్తుతం అయితే అందరూ వేచి చూసే పరిస్థితి ఉంది. జమీనా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.